వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. మొదటి 6 అధ్యాయాల్లో పరమాత్మ కర్మయోగాన్ని చక్కగా వివరించి చెప్పాడు. కర్మయోగాన్ని 2 రకాలుగా ఉండే కర్మయోగాన్ని చెప్పాడు. చెప్పి చివర్లో యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాం సమే యుక్తతమో మతః అనే మాట అన్నాడు. మనస్సు మొత్తం నా మీద ఉండాలి అన్నాడు. నా మీద ఉండటానికి వీలుగా నా మీద శ్రద్ధ పెంచుకోవాలి అన్నాడు. శ్రద్ధావాన్ భజతే యోమాం అని శ్రద్ధ ఉండాలి అన్నాడు. శ్రద్ధ రమ్మంటే ఎందుకు వస్తుందయా, నీ మీద ఉండమంటే ఎందుకు ఉంటుంది? మాకు అలవాటైన విషయాల మీద మాకు శ్రద్ధ ఉంటుంది, నీ మీద శ్రద్ధ ఉండమంటే ఉండదు అని మనం అంటామని ఆ మాత్రం తెలీదా పాపం ఆయనకి? అందుకని తెలుసు కాబట్టి తన మీద మనకి శ్రద్ధ కలిగేటట్లు కొన్ని మాటలు చెప్పాలి అని ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు. శ్రీ భగవాను వాచ. 7వ అధ్యాయంలో జ్ఞాన విజ్ఞాన యోగంలో శ్రీ భగవాను వాచ. మీకు శ్రద్ధ ఏ విషయంలో మీకు లాభాన్ని చేకూర్చే విషయంలో. ఆ లాభాన్ని చేకూర్చే విషయం అంటే అందరికీ కావాల్సింది ఏదో శ్రీ కదా, లక్ష్మి కదా. లక్ష్మి మీద కదా శ్రద్ధ, శ్రీ మీద కదా శ్రద్ధ. మీకున్న శ్రీ ఎంతపాటిది? మీకు లభించే, మీకు దొరికే, మీకు శ్రద్ధ ఉన్న శ్రీ ఎంతపాటిది? అదే నేను భగవంతుణ్ణి అనుకుంటే నా యొక్క సంపద అనంతం. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశసః శ్రియ. సమగ్రమైన సంపద అనేది ఉన్నది పరమాత్మ దగ్గరే కదా. కాబట్టి సమగ్రమైన సంపద ఉండేటువంటి పరమాత్మను నేను చెప్తున్నాను. మీకు శ్రద్ధ నా మీద తప్ప మిగతా విషయాల మీద కలగనక్కర్లేదు. మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. మయ్యాసక్తమనాః, నా మీద ఆసక్తిని పెంచుకోవాలి కదా మనస్సులోను. యోగం యుంజన్, నా మీద ఆసక్తితో కదా యోగాభ్యాసం చేసుకోవాలి. మదాశ్రయ, నన్ను కదా ఆశ్రయించాలి. నన్ను ఆశ్రయించకుండా విషయాలను ఆశ్రయిస్తే, విషయాల సంపదలను ఆశ్రయిస్తే ఏమొస్తుందయ్యా మీకు? నా మీద ఆసక్తిని పెంచుకోకుండా, నన్ను మనసులో ఉంచుకోకుండా విషయాల మీద ఆసక్తి పెంచుకుని విషయాలను మనసులో ఉంచుకుంటే మీకేం వస్తుందయ్యా? యోగాభ్యాసం చిత్తవృత్తిని నిరోధం చేయకుండా చిత్తవృత్తిని బయటికి విడిచిపెడితే మీకేం లాభమయ్యా? నన్ను ఆశ్రయించి నా మీద ఆసక్తి పెంచుకుని నా మీద మనస్సు ఉంచుకుని యోగాభ్యాసం చేస్తే మంచి ఫలితం కదయా లభిస్తుంది. అసంశయం సమగ్రం మాం జ్ఞాస్యసి. అప్పుడు నా యొక్క సమగ్రమైన స్వరూపం నీకు తెలుస్తుంది కదా. ఆ సమగ్రమైన రూపం తెలిస్తేనే కదా నా మీద నీకు శ్రద్ధ కలిగేది. శ్రద్ధ కలిగితేనే కదా పైకి వెళ్ళేది. కాబట్టి దాని మీద దృష్టి పెట్టు. యథా జ్ఞాస్యసి తచ్ఛృణు, అది నేనే చెప్తాను. ఇంకోరు చెబితే అది తలకి ఎలా ఎక్కుతుంది? కాబట్టి నేనే చెప్తాను, విను. జ్ఞానంతేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యత్ జ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. ఆత్మతత్వజ్ఞానాన్ని చెప్పేటప్పుడు చెప్పడం అనేది వస్తే అది జ్ఞానం ప్రాథమికంగా పరోక్షంగా శాస్త్రవాక్యాలతో తెలిసేటువంటి జ్ఞానంగా ఉంటుంది. అదే సాధన పరిపాకం గనక కలిగితే, సాధన పరిపక్వ స్థితికి చేరితే విజ్ఞానం అనుభవ రూపంలోకి మారిపోతుంది. నేను ఈ జ్ఞానాన్ని విజ్ఞానాన్ని రెండిటి గురించి చెప్తాను. జ్ఞానంతేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి, ఇదో చెప్పబోతున్నాను, విను. అశేషత మొత్తంగా పరిపూర్ణంగా చెప్పేస్తాను. యత్ జ్ఞాత్వా, అది తెలుసుకుంటే నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. ఇంకా నీకు మిగిలేదంటూ ఏమీ ఉండదు. విషయాల్ని వస్తువుల్ని తెలుసుకోవటం మొదలు పెడితే ఒక వస్తువు కనిపిస్తే మరొక వస్తువు కనిపించదు.
ఒక వస్తువుని గురించి సమగ్రంగా తెలుసుకున్నా సరే తెలుసుకోవలసిన ఇంకో వస్తువు అలాగే బాకీ ఉంటుంది, అలాగే బాకీ ఉంటుంది. ఎంత దూరం వెళ్ళినా సరే ఇలాగే ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే, ఏదో ఉన్నవాళ్ళం ఇక్కడ ఉండకుండా మన భూమి ఎంత అని చూస్తే ఏదో భూమి అంతా కనిపిస్తుంది. కనిపించిన తర్వాత ఈ భూమి చుట్టూ ఏముంది అని చూస్తే ఏదో సౌర కుటుంబం కనిపిస్తుంది. పోన్లే కనిపించింది కదా అని అంతవరకే బొమ్మ గీసుకుందామని చూస్తే మొత్తం గెలాక్సీ కనిపిస్తుంది. ఈ గెలాక్సీలు ఎన్ని ఉన్నాయని చూస్తే అనంతంగా కొన్ని గెలాక్సీలు ఉన్నాయని కనిపిస్తుంది. పోనీ ఇంతవరకే సరిపోయిందా అంటే ఇలాంటి అనంతమైన గెలాక్సీలు ఎన్ని ఉన్నాయో లెక్కలేవనిపిస్తుంది. ఇంకా 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 ఏదో మిగిలిపోతూనే ఉంటుంది. కానీ ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకుంటే మాత్రం మిగిలేదేమూ ఉండదు. ఎందుకంటే ఆత్మతత్వమే గనక సత్యం అనే బుద్ధి కలిగితే మిగతావన్నీ సత్యాలు కావు, శాశ్వతాలు కావు, మార్పులున్నవి అనే అభిప్రాయం బలపడితే మార్పులుండే ఆ వస్తువుల్ని తెలుసుకుంటే ఎంత, తెలుసుకోకపోతే ఎంత, మార్పులు లేని ఆ సత్యమైన పరమాత్మ వస్తువునే కదా తెలుసుకోవాలి అనే భావన బలపడిపోతుంది. బలపడ్డప్పుడు నేహ జ్ఞాతవ్యం అవశిష్యతే, ఇంకేం మిగలదు. కానీ ఈ విషయాన్ని చెప్పినంత సులభంగా ఎవరు ఆచరించలేకపోవచ్చు. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేల కొద్దీ మనుషులు ఉన్నారని అనుకుంటే ఆ వేల కొద్దీ మనుషుల్లో, వేల సంఖ్యలలో ఉండేటువంటి మనుషుల్లో ఒక్కరు మొదలు పెడితే మొదలు పెట్టచ్చు. కశ్చిద్యతతి సిద్ధయే. వాళ్ళలోనే మళ్ళీ చాలామంది ఉన్నారనుకుంటే అందులో ఒకరికి సిద్ధి అందచ్చు. సిద్ధి అనే దాన్ని కొలుచుకోవటం సులభం కాదు. ఏ విషయంలో సిద్ధి, ఎంతవరకు సిద్ధి, ఆ సిద్ధి తాలూకు ఫలితాలు ఏంటి, ఇది చెప్పలేము. యతతామపి సిద్ధానాం, సిద్ధి కలిగినా చిన్న చిన్న సిద్ధులు కలిగినా సరే ఇంకా ప్రయత్నాన్ని సాగించే వాళ్ళు కొంతమంది ఉన్నారనుకుంటే వాళ్ళలో కూడా ఒకరిద్దరికి కశ్చిన్ మాం వేత్తి తత్వతః, నా తత్వజ్ఞానం కలగవచ్చు. అనుకున్నంత సులభం కాదు, అనుకున్నంత సౌకర్యవంతంగా ఏమీ ఉండకపోవచ్చు. ఏ దృష్టితో చూసినప్పుడు, అలవాటైన దృష్టితో చూసినప్పుడు. అయితే సులభం కాకపోవచ్చు అన్నంత మాత్రాన ప్రతి పనిని వదిలేయక్కర్లేదు కదా. సులభం కాదు అంటే చీచి అక్కర్లేదు అనుకోవడానికి వీళ్ళేం లేదు కదా. సులభం కాదు అన్నందుకు వదులుకోకూడదు, ఫలితం లేదు అన్నందుకు వదులుకోవాలి. ఫలితం చాలా పెద్దదిగా ఉంది అని గత అధ్యాయాల్లో చెప్పాడు కాబట్టి, ఫలితం పెద్దది కాబట్టి దీన్ని ఎంతో కొంత పట్టుకోవాల్సిందే కదా. అందువల్ల పట్టుకునే మార్గం చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఆ చూడటానికి నేను కొత్త పంథా ఒకటి కనిపెట్టాను, ఆ పంథాలో చెప్తాను వినండి అని ఒక మాట చెప్తున్నాడు. భూమిరాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతిరష్టధ. నాకు రెండు ప్రకృతులు ఉన్నాయి, నా అధీనంలో రెండు ప్రకృతులు ఉన్నాయి. అందులో మొదటి ప్రకృతి మళ్ళీ 8 భాగాలుగా విడదీసుకుపోయి ఉంది. భూమి, తెలిసిన భూమి లేదా పృథివీ, ఆపహ నీరు లేదా జలతత్వం అని అనుకోవచ్చు, అనలహ వాయువు, ధూమిరాం అనలహ నిప్పు తేజస్సు, వాయువు ఖం ఆకాశం, మనః మనస్సు, బుద్ధి మనం చెప్పుకున్న నిర్ణయం, అహంకార నేను అనేటువంటి భావన. అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతిరష్టధ. ఈ రకంగా 8గా మొదటి ప్రకృతి విడదీసుకుని పోయింది. ఇది కాక రెండో ప్రకృతి ఉంది. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఇంకో ప్రకృతి ఉంది, దాని పేరు జీవ అని లేదా జీవ ప్రకృతి అని పేరు. అపరేయమితస్త్వన్యాం, ఇందాక చెప్పుకున్న ప్రకృతికి ఇప్పుడు చెప్తున్న జీవ ప్రకృతికి సంబంధమే లేదు, పొంతనే లేదు, పోలికే లేదు, ఏమీ లేదు. అయినా సరే ఇది కూడా ఒక ప్రకృతి, నాకు ఒక ప్రకృతి. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం. ఈ ప్రకృతి మొదలు చెప్పిన 8గా విభాగంతో ఉన్నటువంటి ప్రకృతి కంటే గొప్పది, పై స్థాయిది. దీని పేరు జీవ లేదా జీవభూత ప్రకృతి. మహాబాహో, ఈ ప్రకృతి చాలా ముఖ్యమైన ప్రకృతి.
యయేదం ధార్యతే జగత్. ఈ ప్రకృతి వల్లే ఈ విశ్వమంతా ఇలా ఉంది. జగత్ యయా ధార్యతే అని పరమాత్మ అంటున్నాడు. ఏం చెప్పబోతున్నాడు అనే సంగతి ముందే అనుకుంటే ఈ ప్రకృతి సులభంగా తేలి ఉండేది. ఏం చెప్పబోతున్నాడు అని అనుకోకుండా వెళ్ళాం కాబట్టి ఇలా ప్రకృతి అనే తేలింది. ఉంచుదాం, ఏం పర్వాలేదు. ఏం చెప్పబోతున్నాడో పై శ్లోకంలో చెప్తున్నాడుగా, చూద్దాము. ఏతద్యోనీని భూతాని సర్వాణి త్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవ ప్రళయస్తథా. ఏతద్యోనీని, ఈ రెండు రకాల ప్రకృతులు మొత్తం సృష్టి మొత్తానికి కారణం. ఏతద్యోనీని భూతాని సర్వాణి ఇత్యుపధారయ, ఈ ప్రకృతుల ద్వారానే మొత్తం సృష్టి అంతా కలిగింది అని ముందు అర్థం చేసుకో. అర్థం చేసుకుంటే ఇవి ఎవరి ప్రకృతులు? నా ప్రకృతులు కదా, నేనే కదా మొదలుపెట్టింది, నా ప్రకృతులు రెండు అని. అందువల్ల నేను ఈ ప్రకృతుల ద్వారా సృష్టి మొత్తానికి కారణమయ్యాను అని అర్థం చేసుకో. అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయః తథా. ఈ జగత్తు మొత్తానికి, ప్రపంచం మొత్తానికి ఆదిని నేనే, అంతము నేనే. ఆది అంతము నేనే అనే మాట కొంచెం ఇబ్బందిగా ఉంటే, ఆది నా వల్లే కలిగింది, అంతము నా వల్లే కలిగింది. ఆది నేనే, అంతము నేనే అనేది కరెక్ట్ అయిన మాట. ప్రస్తుతానికి ప్రారంభ స్థితిలో ఉన్నాం కాబట్టి ఆది నా వల్లే కలిగింది, అంతము నా వల్లే కలుగుతుంది అని చెప్పాడు. ఏం చెప్తున్నాడు ఈ 3 శ్లోకాల్లో కలిపి? మీకు బాహ్యమైన విషయాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంది కదా, దాని మీద ప్రేమ బాగా ఎక్కువగా ఉంది కదా. ఆ ప్రేమకి కారణం ఏమిటి? ఏదో కారణం, మీ కారణం మీకుంది కదా. నేను చెప్పే కారణం ఒకటి చూడండి. అసలు ఆ బాహ్య వస్తువులు అనేవి విడిగా లేవు. బాహ్య వస్తువులు ఏవి? నేనే. బాహ్య వస్తువులు నేను ఎలా అయ్యాను అంటే, ఈ జగత్తు మొత్తానికి నేను కారణమయ్యాను కాబట్టి అయ్యాను. బంగారంతో చేసిన ఆభరణాలన్నీ బంగారం అయినట్లుగా నా ద్వారా వచ్చినటువంటి ఈ ప్రపంచంలోని పదార్థాలన్నీ నేనే అయ్యాను. కాబట్టి ఒకవేళ మీకు ప్రేమ ఉంటే ఎక్కడుండాలి? నా మీద ఉండాలి. ఆభరణాలను ప్రేమించుకోవాలా, బంగారాన్ని ప్రేమించుకోవాలా అనేది పెద్ద ఒక జాతీయ సమస్య. ఏం ఆభరణాలను ప్రేమించక్కర్లా. ఆభరణాలను ప్రేమిస్తే వాడు తరుగులు, కూలీలు, మజూరీలు, నా మొహం అన్నీ వేస్తున్నాడు. దాని బదులు బంగారాన్ని ప్రేమిస్తే బంగారం బంగారంగా ఉంటుంది కదా. ఈ ఆభరణానికి బెంగారానికి పోటీ పెడితే ఏది గెలవాలి? బంగారమే గెలవాలి. ఎందుకంటే ఆభరణం అనేది మధ్యలో వచ్చిన ఒక మార్పు మాత్రమే, మధ్యలో వచ్చిన మార్పు మాత్రమే. ఈ బంగారం ఎన్నిసార్లు కరిగిందో, ఎన్నిసార్లు రూపు మార్చుకుందో, ఎన్నిసార్లు కొత్త కొత్త రూపాలను ధరించిందో తెలియదు, కానీ తన బంగారం అనేటువంటి లక్షణాన్ని మాత్రం కోల్పోలేదు. మనం ఇష్టపడితే బంగారాన్ని ఇష్టపడాలి. నేను చాలామందికి చెప్తాను, చాలామంది నన్ను లెక్క చేయరు, కానీ అసలు బంగారంలో డిజైన్ కూడా చూడక్కర్లా. బంగారం అంటే బంగారం, ఎంత గాడిగా ఉన్నా తీసుకోవచ్చు, ఏం భయం లేదు. ఎంత చూడడానికి ఎంత కంటగింపుగా ఉన్నా తీసేసుకోవచ్చు. బంగారంతో వలైనా చేయించుకోవచ్చు, బంగారంతో ఏమైనా చేయించుకోవచ్చు. ఎందుకంటే విలువ డిజైన్ది కాదు, విలువ బంగారంది. అలాగే ఈ వస్తువుల తాలూకు ఈ ప్రేమంతా మీకు అనవసరమైన ప్రేమ. ఈ వస్తువుల్లో కూడా నేనే దాగి ఉన్నాను, నా వల్లే ఈ వస్తువులు వచ్చినాయి. అయితే ఈ బంగారము అలాగే వస్తువులు అనే ఈ రెండిటిలాగా నన్ను నేను పెట్టేసుకుంటే మీరు చాలా ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నల్ని నేను భరించలేను. అందుకని ఏం చేస్తానంటే వాటికి నాకు మధ్యలో ఇంకో పదార్థాన్ని పెడతాను. ఎవరైనా ఏదైనా ఒక వస్తువును తయారు చేయాలంటే ముడి సరుకు కావాలి కదా. ఆ ముడి సరుకు అనేటువంటి అర్థంలో ప్రకృతి అనే పదాన్ని పెడతాను. నాకు 2 రకాల ముడి సరుకులు ఉన్నాయి అని చెప్తాను. 2 ప్రకృతులు, 2 ముడి సరుకులు ఉన్నాయి. అందులో ఈ పంచభూతాత్మకంగాను మనోబుద్ధి అహంకారాలుగాను ఉండేటువంటి ప్రకృతి, జడ ప్రకృతి ఒక ప్రకృతి అయితే, ఆ జడ ప్రకృతి యొక్క మార్పులే ఈ ప్రపంచం మొత్తమైతే, జీవరూపంలో ఉండేటువంటి ప్రకృతి మరో ప్రకృతి. అది కూడా ఒక రకమైన ముడి సరుకు. ఏ రకమైన ముడి సరుకు? ఈ జీవుడు ఉత్తనే కూర్చుంటాడా? ఉత్తనే కూర్చోడు కదా, ఏదోటి గిల్లుతాడు కదా, ఏదోటి చేస్తాడు కదా. చేసినప్పుడు దానికి ఫలితం రావాలి కదా, ఫలితాన్ని తానే కొని తెచ్చుకుంటాడు కదా. కాబట్టి ఈ జడ ప్రకృతి ఏ రకంగా మారాలి అనటానికి ఈ జీవుడు నియామకుడుగా ఉంటాడు.
జడ ప్రకృతిని ఏ రకంగా మార్చాలి అంటే జీవుడి యొక్క కర్మఫలాలకు తగ్గట్లుగా మార్చాలి అనడానికి వీలుగా ఈ జీవుడు ఉంటాడు. ఈ జీవుడికి పెద్దగా తెలియదు, కానీ ఈ జడ ప్రకృతి కంటే జీవుడు చాలా పై స్థాయి వాడు. జడ ప్రకృతి బంట్రోతు ప్రకృతి, జీవ ప్రకృతి, జీవుడు అనేటువంటి ప్రకృతి బాస్ లాంటిది. ఈ జీవుడి కోసమే జడం పనిచేయాలి. జీవుడు చేతనుడు, జడమేమో చేతనం కాదు. చేతనం కాని జడ ప్రకృతికి విలువ లేదు, చేతనంగా ఉండేటువంటి జీవుడికే విలువ. కాబట్టి పరాం ఇదేమో పరప్రకృతి, అదేమో అపర ప్రకృతి. ఈ రెండు ముడి సరుకుల్ని వాడి నేను ఈ సృష్టికి కారణం అవుతున్నాను. అయితే గీతే ఈ ప్రకృతుల ద్వారా కారణం అవుతున్నాను. ఎప్పుడైనా చేతులు దులుపుకోవాలంటే చిచ్చి అవి కారణం, నాకు సంబంధం లేదు అని చేతులు కూడా దులుపుకుంటాను. అహం నకర్త అని చెప్పుకోవడానికి ఏం వెనకాడను నేను. చేతులు ఎప్పుడు దులుపుకోవాలో, ఎప్పుడు ఎందులో చేతులు పెట్టాలో రెండూ తెలిసిన వాడిని నేను. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే అందులో నేను చేయి పెట్టి నేనే సర్వకారణాన్ని, సర్వకారణం అన్నిటికీ ఒకే కారణం ఉంటే అన్నిట్లోనూ అదే కదా అనువర్తించాలి. బంగారపు కొట్లో డిజైన్లో కొంచెం మార్పు వస్తుంది కదా అని ఇత్తడి, ఇనుము, అల్యూమినియము లాంటి లోహాలన్నీ కలిపి ఒక డిజైన్ తయారు చేస్తే దాన్ని అక్కడ కొంటారా ఎవరైనాను? కొనరు కదా, దాన్ని కొనరు. ఒకవేళ కొన్నారు అంటే మహామేధావులు అని అర్థం. బంగారం షాపులో అల్యూమినియం కొనటం ఎందుకు? అల్యూమినియం ఎక్కడ పడితే అక్కడ దొరికేదే కదా, రోడ్డు మీద కూడా దొరికేదే కదా. కాబట్టి వాడు ఏదో మంచి డిజైన్ చేశాడు, దాని మీద ఇంత పూత పూసాడు అని అక్కడ కొనటం ఎందుకు? అదేం తెలివి. కొంటే బంగారం కొనాలి, లేదా కొనలేకపోతే ఊరికి చేతులు కట్టుకుని కూర్చోవాలి, అంతే కదా. కాబట్టి నేనే సర్వకారణమయ్యాను కాబట్టి నా యొక్క రూపాలే ఈ వస్తువులన్నీ అనేటువంటి బుద్ధితో గనక వస్తువుల్ని చూసేస్తే మీకు వస్తువుల మీద ఉండేటువంటి ప్రేమ మొత్తం మారిపోయి ఆ ప్రేమ నా మీద మరలుతుంది, నా మీద ప్రీతిగా, నా మీద శ్రద్ధారూపంలో అది మార్పు చెందుతుంది అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. దాన్నే మరొక శ్లోకంలో వివరంగా చెప్తున్నాడు. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ అని. నాకంటే వేరే ఏ వస్తువు లేదు. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి. అసలు నాకంటే భిన్నంగా, నాకంటే వేరుగా, లేదా నాకంటే గొప్పగా, తక్కువగా, ఎక్కువగా ఏ రకంగా చూసినా సరే ఏ వస్తువు లేదు. నాణ్యత్ కించిదప్యస్తి, వేరే ఏమీ లేదు. బంగారపు అంగడిలో బంగారం తప్ప ఏమీ లేనట్లుగా, లేదా ఉండకూడదు అన్నట్లుగా ఈ ప్రపంచంలో నాకంటే వేరుగా ఏమీ లేదు. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ. ఒకవేళ గనక ఆ వస్తువులు విడిగా కనిపిస్తే మయి సర్వమిదం ప్రోతం అనే తీరులోనైనా కనిపించాలి. వస్తువులు విడిగా కనిపిస్తే ఇది పరమాత్మను ఆశ్రయించుకుని ఉన్న పరమాత్మలో ఉన్న పదార్థాలు అనైనా కనిపించాలి. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. దారానికి గుచ్చిన మణుల్లాగా ఈ పదార్థాలన్నీ నాకే గుచ్చబడి ఉన్నాయి, నన్నే ఆశ్రయించుకుని ఉన్నాయి, నాలోనే ఉన్నాయి. ఉంటే నాలో ఉన్నాయని అనుకోవాలి, లేకపోతే అసలు సరిగ్గా జ్ఞానం కలిగితే నా యొక్క రూపాంతరాలు అన్నట్లయినా ఉండాలి. రెండిట్లో ఏ భావన కలిగినా సరే అది నా మీద శ్రద్ధగా మారుతుంది. మొత్తం టోకును చెప్తే మాకు అర్థం కాదు, విడదీసి ముక్కల కింద చెప్పాలి. ఒకేసారి టోకున మాట్లాడితే అది సరిపోదు, మాకు రీటైల్ వ్యాపారం చేయాలి అని అంటే ఆ రీటైల్ కూడా మొదలుపెట్టాడు. ఏమని? రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్ద ఖే పౌరుషం నృషు అని ప్రారంభించి. నీకు నీరు విడిగా తెలుస్తోంది కదా, నీరు విడిగా తెలుస్తోంది కానీ నీరు దేన్ని ఆశ్రయించుకుని ఉంది అని తెలియాలి. నీరు దేన్ని ఆశ్రయించుకుని ఉంది? నీరు అనేది ఎలా తయారవుతోంది, ఏ మూలకం నుంచి నీరు అనేది పుడుతోంది అని తెలియాలి కదా. ఆ మూలకాన్ని రస తన్మాత్రలు అని పిలుస్తారు కదా. నీరు తాలూకు మూల కారణాన్ని రసతన్మాత్రలు అని పిలుస్తారు కదా. ఆ రసతన్మాత్రలు ఎవరో కారయ్యా, నేనే. రసోహమప్సు, నేను రసరూపంలో ఉంటే రసరూపంలో ఉండేటువంటి నాలో నీరు తయారవుతోంది.
లేదా నన్ను ఆశ్రయించుకుని నీరు ఉంది. నీటిలో రసరూపంలో నేనే ఉన్నాను. ఆభరణంలో బంగారం రూపంలో ఉన్నట్లుగా నీటిలో రసరూపంలో నేనే ఉన్నాను. నీటికి మూలకమైన రసరూపంలో నేనే ఉన్నాను. రసోహమప్సు కౌంతేయ. అలాగే తేజస్సు, మనకు కనిపించేటువంటి సూర్యుడు, చంద్రుడు, వీళ్ళు కనిపిస్తున్నారు కదా, వీళ్ళు ఎలా తయారయ్యారు అంటే ప్రభా తన్మాత్ర లేదా రూపతన్మాత్రతో తయారయ్యారు కదా. ఆ రూపతన్మాత్రను నేనే. ప్రభాస్మి శశి సూర్యయో. ప్రణవసర్వవేదేషు, వేదాలు అని తెలుసు కదా. వేదాలు ఏ అక్షరం యొక్క సారం? ఓంకారం యొక్క సారం. ఆ ఓంకారాన్ని నేనేనయ్యా. ప్రణవసర్వవేదేషు, సర్వవేదాల్లోనూ ఓంకార రూపంలో ఉన్నది నేనేనయ్యా. శబ్ద ఖే, ఆకాశం ఇంత విస్తృతంగా కనిపిస్తోంది కదా, ఆకాశం కూడా తయారైంది. ఇదేం తయారు కాని పదార్థం కాదు. తయారైన ఈ ఆకాశం ఎక్కడి నుంచి తయారైంది అంటే శబ్ద తన్మాత్రల నుంచి తయారైంది. ఆ శబ్ద తన్మాత్రను నేనేనయ్యా. నాకంటే భిన్నంగా ఆ శబ్ద తన్మాత్రలు ఏం లేవు. శబ్ద తన్మాత్ర రూపంలో ఉండేటువంటి నాలో ఆకాశం తయారైంది. కాబట్టి ఆకాశంలో సూక్ష్మంగా కనిపించే కారణ రూపంలా కనిపించేటువంటి శబ్ద తన్మాత్రను నేనే. శబ్దఖే. ఇంతేకాదు పౌరుషం నృషు, నేను మనిషిని అని అనుకుంటారు కదా. ఆ మనిషిని అని ఎప్పుడు అంటారు? ఏదో పురుష ప్రయత్నం ఉంటే అంటారు. మనిషి అన్న తర్వాత కొంత ప్రయత్నం ఉండాలి. మామూలుగా మనం ఏమనుకుంటాం, మనిషి అంటే ఫైటింగ్ నేచర్ ఉండాలి అని అనుకుంటాం. మనిషి అంటే కాస్తంత పోట్లాడాలి. పోట్లాడ ఉంటేనే మనిషి లెక్క. పోట్లాట లేని వాడిని మనిషి కింద లెక్క చేయము. ఆ చొప్పదంటూ మనిషి కింద మనం లెక్క చేస్తామా? చేయం కదా. మనిషి అంటే పోరాడాలి, పోట్లాడాలి. దాన్ని పౌరుషం కింద భావిస్తాం కదా. ఆ పౌరుషం నృషు అహమేవ, ఆ పురుషకారాన్ని నేనేనయ్యా. ఒక మనిషి మనిషిగా ఉన్నాడు అంటే ఆ మనిషికి కావలసిన ప్రధానమైన లక్షణం నేనే. అది శబ్దకే పౌరుషం నృషు. పుణ్యోగంధ పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ, జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. పృథివ్యాం, భూమిలో పుణ్యగంధ, మంచి గంధం, మంచి వాసన ఉంది కదా, ఆ వాసన ఎవరో కాదు, నేనే. పుణ్యోగంధ పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ, అగ్నిలో ఒక తేజస్సు, ఒక వెలుగు కనిపిస్తోంది కదా, ఆ వెలుగు నాదేనయా. తేజశ్చాస్మి విభావసౌ. జీవనం సర్వభూతేషు, ప్రతి ప్రాణి బతుకుతోంది కదా, జీవనం అనేది ప్రతి ప్రాణిలో కనిపిస్తోంది కదా, ఆ జీవనాన్ని నేనేనయ్యా. న ప్రాణేన నాపానేన మర్త్యో జీవతి కశ్చన ఇతరేణుతు జీవంతి యస్మిన్నేతా ఉపాశ్రితవు అయ్యా. కాబట్టి నేనే ఆ జీవితాన్ని, నేనే ప్రాణాపాన రూపంలో ఉండి వాటికి జీవితాన్ని ప్రసాదిస్తున్నానయ్యా. తపశ్చాస్మి తపస్విషు, నేను తపస్సు చేసే వాళ్ళలో తపోరూపంలో ఉన్నానయ్యా. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మ అనయ్యా వేదం. నేనే ఆ తపస్సుని అని పరమాత్మ అంటున్నాడు. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం, బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్వినామహం. ప్రతి ప్రాణి తాలూకు పుట్టుకకు నేనే కారణం, ప్రరోహ కారణాన్ని నేనే. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ. ఇప్పుడు కనిపించే ఈ బీజాలన్నీ, ఈ విత్తనాలన్నీ ఇప్పుడు వచ్చినాయి. నేను సనాతనం, ఎప్పుడూ ఉండేటువంటి బీజాన్ని. నా నుంచే మొలకలన్నీ ఎత్తుతాయి. ఇప్పుడు కనిపించే మీ బీజం నుంచి ఆ బీజం అయితే ఆ మొలకే వస్తుంది. నేను ఎలాంటి బీజాన్ని అంటే నా నుంచి అన్ని మొలకలు వస్తాయి. విద్ధి పార్థ సనాతనం సర్వభూతానాం బీజం. అన్ని భూతాలన్నిటికీ పుట్టే ప్రతి వస్తువు తాలూకు బీజాన్ని, ప్రరోహ కారణాన్ని నేనేనయ్యా. బుద్ధిర్బుద్ధిమతామస్మి, బుద్ధిమంతులలో బుద్ధి రూపంలో నేనే ఉన్నానయ్యా. తేజస్వినామహం, ప్రాగల్భ్యం అని అంటారు. సమర్థత లేదా నైపుణ్యం. ఏదైనా పని చేయాలి అంటే ఒక విశేషమైన నైపుణ్యం ఉంటుంది కదా, ఆ విశేషమైన నైపుణ్యం నేనేనయ్యా. అది ఉన్నవాళ్లలోనూ నన్ను ఈ రూపాల్లో కూడా చూసి కనిపెట్టి నా మీద శ్రద్ధ పెంచుకోవచ్చయ్యా. బలం బలవతాంచాహం కామరాగ వివర్జితం, ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరత ఋషభ. బలవంతులలో ఉండేటువంటి బలాన్ని నేనే, సామర్థ్యాన్ని నేనే.
కాకపోతే ఆ సామర్థ్యాన్ని నేనే అంటే తప్పుడు అభిప్రాయం కలుగుతుంది. జాగ్రత్తగా వినవయ్యా. జీవుడికి ఉండేటువంటి సామర్థ్యం, జీవుడికి ఉండేటువంటి బలం ఏంటంటే కామరాగ బలం. కామబలం, రాగబలం. కామం రాగం ఒకే పదార్థం తాలూకు రెండు కోణాలు. కామం అంటే దొరకని విషయం మీద, ఎప్పటికీ దొరకని విషయం మీదైనా కలిగేటువంటి తృష్ణ. రాగం అంటే దొరికే విషయం మీద కలిగేటువంటి ప్రేమ, ప్రీతి, లేదా విషయం దొరికితే ఆ విషయం మీద కలిగేటువంటి అనుకూలమైన భావన. ఇది కామం, రాగం. ఈ రెండు బలాలతోనే జీవుడు సతమతమవుతున్నాడు. నేను చెప్పే బలం అలాంటి బలం కాదు. నేను చెప్పేది కామరాగ వివర్జితం, కామము రాగము లేని బలం. అదేంటిది? జ్ఞానబలం, శుద్ధమైనటువంటి జ్ఞానబలం. అది నేనేనయ్యా. బలం బలవతాంచాహం కామరాగ వివర్జితం. ఒకవేళ కామాన్ని తీసుకున్నా సరే, ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఈ ప్రాణుల్లో ఉండేటువంటి కామాన్ని కూడా నేనే, కానీ ధర్మ అవిరుద్ధమైన కామాన్ని నేను. ధర్మానికి అనుకూలంగా ఉండేటువంటి కామాన్ని ధర్మకామన అని పెట్టుకోవచ్చు. ధర్మం కోసం కామన, లేదా ధార్మికంగా ఉండేటువంటి కామన, ఇలాంటి కామనని నేనయ్యా. ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఇలా ఏ పదార్థాన్ని తీసినా సరే ఆ పదార్థంలో ఉండేటువంటి విశేష రూపంలో నేనే ఉంటానయ్యా. ఏ చైవ సాత్వికా భావాః రాజసాస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి అని పరమాత్మ అన్నాడు. సాత్వికమైనటువంటి భావాలు, సత్వగుణంతో కలిగేటువంటి పదార్థాలు, సత్వగుణం తాలూకు మార్పులు. రాజసాహ, రజోగుణం తాలూకు మార్పులు. తామసాహ, తమోగుణం తాలూకు ప్రభావాలు. ఇవన్నీ కూడా మత్త ఏవ ఇతి విద్ధి, నా నుండే పుట్టుకొస్తున్నాయి అని తెలుసుకోవయ్యా. నా యొక్క విశేషాలే అని అర్థం చేసుకోవయ్యా. ఈ మాట చెప్పాను కదా అని సాత్విక భావాలు, రాజస భావాలు, తామస భావాలు పరమాత్మకు ఉన్నాయన్నమాట అని అర్థం చేసుకోవద్దయ్యా. నత్వహం తేషు తే మయి అని అర్థం చేసుకోవయ్యా. నేను వాటిల్లో లేను, వాటిల్లోకి నేను దూరి వాటిలా మారిపోవటం లేదు జీవుల్లాగా. తే మయి, నేను లేకపోతే వాటికి ఉనికి లేదు అని మాత్రమే చెప్తున్నానయ్యా. బంగారం లేనిదే ఆభరణానికి ఉనికి లేదు. బంగారాన్ని ఆభరణంలోంచి తీసేస్తే డిజైన్ మిగులుతుంది అనేమీ లేదు, డిజైన్ కూడా మిగలదు, దాని ఉనికే లేదు. అలా ఆభరణాలకు ఉనికిని బంగారం తెచ్చినట్లుగా నేను వీటన్నిటికీ ఉనికిని తెస్తున్నానయ్యా. నా యొక్క సత్తా స్వరూపంతో ఉనికిని తెస్తున్నానయ్యా. ఈ మాట సరిగ్గా గుర్తుంచుకోవయ్యా అని చెప్పాడు. ఏ చైవ సాత్వికా భావాః రాజసాస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి అని. అరేరేరే, ఎంత పొరపాటు జరిగిపోయింది. నీ వల్లే ఈ ప్రపంచమంతా పుట్టుకొస్తే, ప్రపంచంలోని ప్రతి భాగంలోనూ నువ్వే ఉంటే మాకు తెలియకుండా ఎలా పోయింది? జ్యువెలరీ షాప్కి వెళితే ఇది బంగారం అని తెలుస్తోంది కదా మాకు. బంగారంతో చేసింది ఇది, వెండితో చేసింది ఇది, ఇది అల్యూమినియం, ఇది సత్తు, ఇంకోటి తెలుస్తోంది కదా. మరి నీ వల్లే ఇన్ని పదార్థాలు పుట్టి ఉంటే అది మాకెందుకు తెలియట్లేదు? ఏం తేడా జరిగింది అంటే, తెలివితేటలు ఎక్కువైనాయి. వాడు కనుక సరిగ్గా కోటింగ్ సరిగ్గా పూస్తే అది బంగారమో వెండో ఇత్తడో పుత్తడో మీకు తెలిసిందా, పెట్టిందా? ఏం లేదు. త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. నీ దృష్టంతా కూడా ఈ భావాల మీద, ఈ పదార్థాల మీద, ఈ సాత్విక రాజస తామస పదార్థాల మీదే కేంద్రీకరించబడింది. నీ బుద్ధంతా దీని మీదే ఉండేసరికి, నీ బుద్ధంతా డిజైన్ మీదే ఉండేసరికి వాడు ఏం చేశాడు? నీకు నచ్చే డిజైన్లో కల్తీ చేశాడు. నీ బుద్ధి అంతా డిజైన్ మీద ఉండేసరికి నీ బుద్ధికి ఒక రకమైన సమ్మోహం ఏర్పడింది. ఈ డిజైన్ బాగుంది, ఈ డిజైన్ బాగుంది, ఈ డిజైన్ బాగుంది అని అనిపించింది. మోహితం సర్వమిదం జగత్. నా విషయానికి వచ్చేసరికి పదార్థాలలో నేనే కనిపించాలి, కానీ కనిపించడం లేదు.
ఎందుకు? పదార్థాల మీద ఆసక్తి పెరిగిపోయేసరికి నేను కనిపించడం లేదు. మోహితం నాభిజానాతి, ఏమీ కనిపించట్లేదు నేను. మామేభ్య పరమవ్యయం. ఎలా కనిపించాలి అంటే ఆభరణాల్లో బంగారంలాగా స్వచ్ఛంగా కనిపించాలి. ఆభరణాల కంటే బంగారం చాలా గొప్పది అని కనిపించాలి. మనకు కనిపించినంత మేరకే బంగారం కాదు, బంగారం దానికంటే పెద్దది. మనం చూసే ఆభరణం కంటే కూడా బంగారం ఇంకా విస్తృతమైంది. ఈ షాపు కంటేనో లేదా ఇలాంటి షాపుల కంటేనో గనుల కంటేనో అన్నిటికంటే విస్తృతమైంది బంగారం అని అనిపించాలి. అక్కడ అనిపిస్తోంది బంగారం కాబట్టి, ఇక్కడికి వచ్చేసరికి అనిపించట్లేదు. మోహితం నాభిజానాతి మామేభ్య పరమవ్యయం. ఇంకా ఎలా కనిపించాలి అంటే వీటికంటే విలక్షణంగా నేను కనిపించాలి. వీటికంటే విలక్షణంగా మాత్రమే కాదు, ఇవన్నీ మారిపోతున్నాయి, పరమాత్మ స్వరూపం మారటం లేదు అని కనిపించాలి. వీటన్నిటికీ వ్యయం ఉంది, పరమాత్మ స్వరూపానికి వ్యయం లేదు అని కనిపించాలి. కనిపించట్లేదు. బంగారంలో ఆభరణాల తీరులు మారుతున్నాయి కానీ, డిజైన్స్ మారుతున్నాయి కానీ బంగారం మారట్లేదు అని కనిపించినట్లుగా ఇక్కడ మొత్తం ప్రపంచమంతా మార్పుకు గురవుతోంది. మార్పుకు గురి కాని తత్వం ఇందులో అనుస్యూతంగా ఉంది, సత్తా స్వరూపంలో ఉంది అని అనిపించాలి. అనిపించట్లేదు. దానికి కారణం ఏంటంటే శ్రద్ధ కాస్త భావాల మీద ఉంది, గుణమయమైనటువంటి పదార్థాల మీద ఉంది. మూల కారణం మీద శ్రద్ధ లేదు. మూల కారణం మీద శ్రద్ధ అనేది ఉంటే తేడా చాలా వస్తుంది, చాలా తేడా వస్తుంది. ఎన్నిసార్లైనా చెప్పుకోగలిగిన ఉదాహరణ ఒకటి ఉంది. ఉదాహరణలు చెప్పుకుంటే లేట్ అయిపోతుందేమో కదా, వదిలేపోని. ఎన్నిసార్లైనా చెప్పుకోగలిగిన ఉదాహరణలు దీనికి చాలానే ఉన్నాయి. మూల కారణం మీద శ్రద్ధ లేకపోతే జరిగేటువంటి అనర్థం, మూల కారణం మీద శ్రద్ధ ఉంటే కలిగేటువంటి లాభం అనే దాని మీద. కాబట్టి మోహితం నాభిజానాతి మామేభ్య పరమవ్యయం. ఎవరు దీనికి బాధ్యత వహించాలి? ఎవరు ఈ మోహానికి మూల కారణం అంటే దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఎవరిది బాధ్యత? దైవీ హ్యేషా. మీకెవ్వరికీ అంచనాలే లేని లేదా మీ అంచనాలకు అందనటువంటి దివ్యమైన అలౌకికమైన మాయ ఒకటి ఉంది, దైవీ హ్యేషా. గుణమయీ. ఈ మాయలో పెద్దగా విశేషాలు లేవు, మూడు గుణాలు ఉన్నాయి, సత్వం రజస్సు తమస్సు. ఈ 3 గుణాలు చాలు ఈ ప్రపంచాన్ని ఆటలాడుకోవటానికి. గుణమయీ. కాకపోతే అది మమ మాయ, అది నా అధీనంలో ఉండేటువంటి మాయ. ఇది సామాన్యమైనది కాదు, దురత్యయ, ఎవరూ దాటగలిగింది కాదు. ఈ మాయతో పెద్ద ప్రమాదం ఉంది. ఈ మాయను తెలుసుకోలేకపోతే దాటడం అసంభవం అనుకోవచ్చు. మాయను గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే అందులో కూరుకుపోవటం గ్యారంటీ. 2 రకాలుగాను 2 వైపులా పదునుగా ఉండేది ఈ మాయ. అందువల్ల ఈ మాయదే బాధ్యత. కానీ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఈ మాయను కాకుండా, ఈ మాయా కల్పితమైన పదార్థాలు కాకుండా నన్ను ఆశ్రయించుకున్న మాట అయితే మాయామేతాం తరంతితే, ఈ మాయను దాటగలుగుతారయ్యా. ఈ మోహానికి, వ్యామోహానికి మూల కారణం అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని నన్ను ఆశ్రయిస్తేనే దాటగలుగుతారు. అందుకని ప్రత్యేకించి నన్ను ఆశ్రయించమంటున్నాను. ఈ మాయాకల్పిత పదార్థాల మీద శ్రద్ధ వద్దు, మాయకు అవతల ఉండేటువంటి పరమాత్మతత్వం మీద శ్రద్ధను పెంచుకోమని చెప్తున్నాను అని పరమాత్మ అంటున్నాడు. బై ద వే, తొందరపడద్దు. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృతజ్ఞానాః ఆసురం భావమాశ్రితాః. గుర్తుంచుకోండి, నేను చెప్పిన కర్మయోగాన్ని తక్కువ చేయొద్దు. ఒకవేళ కనుక ఆ కర్మయోగాన్ని ఆశ్రయించకుండా దుష్కార్యాలు అంటే శాస్త్ర నిషిద్ధమైనటువంటి కర్మలు చేసుకుంటూ పోతే వాళ్ళకి పొరపాటును కూడా నేను అందను. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే. కేవలం వ్యామోహాలతో దుష్కార్యాలు, శాస్త్ర నిషిద్ధమైనటువంటి పనులు చేసేవాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి నేనేమందను. నరాధమ, అలాంటి వాళ్ళు మానవుల్లో కూడా అధములు. మానవుడుగా పుట్టినవాడు ఎవరైనా సరే శాస్త్రానికి లోబడే ఉండాలి. లోబడి ఉండకుండా జరగటానికి వీలే లేదు. అలా కాకుండా శాస్త్రాన్ని మీరి ఉండిన మాట అయితే సహా నరాధమ, వాడు నరాధముడు కింద లెక్కే. అలాంటి నరాధముడులకి నేను అందను.
మాయయా అపహృత జ్ఞానా, నిజానికి వీళ్ళని నరాధములుగా చేసింది కూడా పాపం ఇదే మాయ. ఈ మాయా ప్రభావం వలననే వాళ్ళు ఇలాంటి నరాధములు అయ్యారు. ఈ మాయ వల్ల వాళ్ళకి జ్ఞానం అనేది పూర్తిగా ఎగిరిపోయింది. జ్ఞానం అనేది ఎవరో దోచుకెళ్ళినట్టు ఎత్తుకెళ్ళినట్టు అయిపోయింది. మాయయా అపహృత జ్ఞానా. అందువల్ల జ్ఞానం లేదు కాబట్టి, జ్ఞానం లేదంటే సత్వగుణ ప్రభావం లేదు కాబట్టి ఆసురం భావం ఆశ్రితా, రజోగుణాన్ని తమోగుణాన్ని పట్టుకుని వెళ్ళాడుతూ రాక్షసుల్లాగా కేవలం ప్రాణాల మీద తీపితో వాళ్ళు పనులు చేస్తూ ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి నేను అందనయ్యా. అలా కాకుండా సరిగ్గా కర్మయోగంలో, నేను చెప్పిన కర్మయోగంలో నిలబడి ఆ కర్మయోగంలో ఉండి కర్మయోగంతో మనసును శుద్ధం చేసుకుంటే, నా మీద శ్రద్ధను పెంచుకుంటే, నేను చెప్పిన తీరులో నన్ను ఆలోచించుకుంటే అప్పుడు అందుతానయ్యా. శ్రద్ధావాన్ భజతే యోమాం సమే యుక్తతమో మత అనేది కుదురుతుందయ్యా అని పరమాత్మ చెప్తున్నాడు. ఆ చెప్పేది మామూలుగా ఇలా కర్మయోగాన్ని, ఇంత గతంలో చెప్పిన కర్మయోగాన్ని పట్టుకుంటే చాలు అని చెప్తే పరమాత్మ ఎందుకు అవుతాడు? చెప్పేదాన్ని కొంచెం కొత్త కోణంలో చెప్పాలి కదా ఆయన. కనీసం కొత్తగానైనా చెప్తాడు కదా. అందుకని ఒక కొత్త కోణంలో దాన్ని తీసుకొస్తున్నాడు. ఏమని? చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. నన్ను 4 రకాలుగా ఉండేటువంటి వాళ్ళు సేవించుకుంటారు. చతుర్విధా భజంతే మాం జనాహ, మానవుల్లో 4 రకాల వాళ్ళు నన్ను సేవిస్తారు. సుకృతినః, వాళ్ళ యొక్క పుణ్యకర్మలను గురించి తక్కువ చేసి చెప్పడానికి వీల్లేదు. వాళ్ళ కర్మయోగంలో ఎంతో కొంత ఉన్నట్లే, మంచి పుణ్యకార్యాలు చేసుకుంటున్నట్లే, కానీ వాళ్ళు 4 రకాలుగా ఉన్నారు. ఎవరు? ఆర్తః, ఏదో కష్టం ఉన్నవాళ్ళు. ఏముంది, కష్టం ఉంటే కదా పరమాత్మ గుర్తొచ్చేది, దేవుడు గుర్తొచ్చేదే కష్టం ఉన్నప్పుడు కదా, కష్టం కలిగినప్పుడు కదా. కాబట్టి ఆర్తః. జిజ్ఞాసు, ఇంతకుముందు చెప్పినట్లుగా మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే అని చెప్పినట్లుగా అక్కడక్కడ ఉండేటువంటి జిజ్ఞాసు. ఇది కాకుండా ఆర్తి లేకపోయినా సరే అర్థార్థి, ఏదో ఒక ప్రయోజనాన్ని కోరేవాడు, లేదా అర్థం అంటే డబ్బు అని పెట్టుకుంటే ధనాన్ని కోరేవాడు, అర్థార్థి. ఇది కాక జ్ఞానీచ, జ్ఞానం తత్వజ్ఞానం కలిగినవాడు. యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః అని చెప్పిన ఒకే ఒకడు ఈ జ్ఞాని అనే 4 వర్గాల వాళ్ళు నన్ను సేవిస్తారు. తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియః. ఈ 4 వర్గాల వాళ్ళల్లో తేషాం జ్ఞానీ నిత్యయుక్తః, జ్ఞానం తత్వజ్ఞానం ఉన్నవాడు నాయందే నిత్యము ఉంటాడు, నిత్యయుక్తః. ఈ జ్ఞాని ఏకభక్తి, ఆ జ్ఞానికి ఒకే ప్రీతి. ఏం ప్రీతి? ఆత్మస్వరూపం మీద, నా మీద ఉండేటువంటి ప్రీతి, ఏకభక్తి. అందువల్ల విశిష్యతే. మిగతా వాళ్ళకి ఇలాంటి ఏకభక్తి లేదు. మిగతా వాళ్ళకి 2 రకాల భక్తులు ఉన్నాయి. కనీసం పరమాత్మ మీద భక్తి ఉంది, పరమాత్మ ఇచ్చే ప్రసాదం మీద భక్తి ఉంది. గుళ్ళోకి 2 రకాల భక్తులతో వెళ్ళొచ్చు. ఒకటి గుళ్ళో దేవుడి మీద భక్తితో వెళ్ళొచ్చు, రెండోది ప్రసాదం మీద భక్తితో వెళ్ళొచ్చు. ప్రసాదం మీద భక్తితో మాత్రమే ఉంటే బయట దొరికే ప్రసాదం తీసుకుని వెనక్కి వచ్చేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. 2 కావాలనుకుంటే 2 చేసుకోవచ్చు. దీంట్లో హెచ్చుతగ్గులు కూడా చూసుకోవచ్చు. ముందు ప్రసాదం తీసుకుని కడుపు నిండా తినేసి తర్వాత అప్పుడు టైం ఉంటే దేవుణ్ణి చూసుకోవచ్చు, తప్పేం లేదు. వీళ్ళ ఏం చేసినా సరే ఆర్తః కావచ్చు లేదా అర్థార్థి కావచ్చు, ప్రధానంగా వీళ్ళిద్దరూ 2 రకాల భక్తులు, 2 రకాల ప్రేమలో ఉన్నవాళ్లే. జిజ్ఞాసు అనేవాడికి ఇంకా జ్ఞానం కుదురుకోలేదు కాబట్టి పాపం అతను కూడా వీళ్ళకి దగ్గరగా ఉంటాడు. మరీ దూరంగానూ ఉండడు, అలాగని వీళ్ళలో కలిసిపోడు, వీళ్ళకి దగ్గరగా ఉంటాడు. కానీ జ్ఞాని అనేవాడు మాత్రం ఏకభక్తి, వాడికి పరమాత్మ మీద తప్ప మరొక వస్తువు మీద ప్రేమ లేదు, మరొక వస్తువు తాలూకు ఉనికే లేదు వాడి దృష్టిలోనూ. కాబట్టి సహా విశిష్యతే, వీళ్ళందరిలోనూ వాడు గొప్పవాడు లెక్క. ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం, జ్ఞానికి నేను చాలా ప్రియుణ్ణి, సచ మమ ప్రియ, అలాంటి వాడు నాకు ప్రియుడు. నిజానికి ఈ ప్రియ పరీక్ష చేస్తే 2 ప్రియులు ఉండటానికి వీల్లేదు. నీకు ఎవరు ప్రియులు అనే ప్రశ్న వేస్తే సమాధానం వస్తూ పోతుంది కదా.
ఒక్కొక్క సమాధానం తీగా 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 మిగులుతుంది కదా, మిగిలేది ఒకే సమాధానం అవుతుంది. ఒకడే ప్రియుడు, ఒకటే ప్రియమైన తత్వం ఉండాలి. ఈ రెండు ప్రియోహి జ్ఞానినోత్యర్థమహం సచమమ ప్రియ అని 2 రకాల ప్రియాలు వచ్చినాయంటే ఇందులో 2 రకాల ప్రియాలు లేవు, ఉన్నది ఒకటే ప్రియం అనే సంగతి తేలితే మా ఇద్దరికీ అసలు భేదమే లేదు అని తేలిపోతోంది. జ్ఞానికి నాకు భేదం లేదు. దాన్నే పై శ్లోకంలో చెప్తున్నాడు, ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థిత సహి యుక్తాత్మ మామేవా నుత్తమాం గతిం అని. ఆర్త తక్కువ చేసేదేం లేదు, ఆర్తితో నన్ను పిలిస్తే వాడినేమి నేను తక్కువ చేయట్లేదు, జిజ్ఞాసతో నన్ను కొలవాలని చూస్తే వాడిని తక్కువ చేయట్లేదు, అర్థం ఏదో డబ్బు కావాలి అని అడ్డదారులు తక్కకుండా నా కాళ్లే పట్టుకుని లక్ష్మీ పూజలు ఆ పూజలు ఈ పూజలు చేసుకునే మాట అయితే వాణ్ణి తప్పు పట్టట్లేదు. కానీ ఉదారా సర్వ ఏవైతే వీళ్ళందరూ గొప్పవాళ్లే కానీ జ్ఞానీత్వాత్మైవ మే మతం, ఆ జ్ఞానం తత్వజ్ఞానం ఉన్నవాడు నా స్వరూపం లేదా వాడి యొక్క స్వరూపాన్ని నేను. అహం సచమమ ప్రియ అని చెప్పింది ఎందుకే, జ్ఞానీత్వాత్మైవ మే మతం. ఎందుకు? ఆస్థిత సహి యుక్తాత్మ, అతను నిజానికి తన మనస్సును మొత్తాన్ని నా మీద పెట్టి కూర్చున్నాడు. ఇంకా మనస్సు అది ఉంది, దాని ఛాయలు పనిచేస్తున్నాయి, కానీ ఆ మనస్సులో నన్ను మాత్రమే ఉంచుకుని కూర్చున్నాడు. అందులోనూ మామేవానుత్తమాం గతిం ఆస్థిత, నన్నే అన్నిటికంటే ప్రాప్యస్థానంగా గమ్యస్థానంగా గొప్ప గమ్యస్థానంగా పెట్టు కూర్చున్నాడు. అనుత్తమాం గతిం ఆస్థిత. అందుకని ఆ నా ఆత్మస్వరూపమైనటువంటి జ్ఞాని అంటేనే నాకు ఎక్కువ ఇష్టం. జ్ఞానీత్వాత్మైవ మే మతం, ఎవరికి వారు ప్రియులు కదా. నాకు నేను ప్రియుడిని అనుకుంటే నా స్వరూపంలో ఉండేటువంటి జ్ఞాని నాకు ప్రియుడు, నా స్వరూపమే జ్ఞాని అని పరమాత్మ చెప్తున్నాడు. వెనకాల అధ్యాయంలో చెప్పిన యోగభ్రష్ట కథలు ఇవన్నీ చూసుకుంటే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. చాలా జన్మలు పోవాలి, బహూనాం జన్మనామంతే. ఆ చాలా జన్మలు పోయిన తర్వాత జ్ఞానం అనేది కలుగుతుంది. అసలు జ్ఞానం కలగడం దేవుడు ఎరుగు, ఆ జ్ఞానానికి కావలసినటువంటి ప్రాథమికమైన అడుగు పడుతుంది. జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఏమిటా ప్రాథమికమైన అడుగు అంటే వాసుదేవ సర్వం ఇది జ్ఞానం. కనిపించేటువంటి ప్రపంచమంతా వాసుదేవుడే అనేటువంటి జ్ఞానం. వాసుదేవ అనే పదానికి అర్థం వేరువేరు సందర్భాల్లో చెప్పుకున్నట్టే ఉన్నాం కదా. వసంతి భూతాన్యస్మిన్నితి వసు, వసురేవ వాసు, దీవ్యతి ఇది దేవ. సమస్త భూతాలకు ఆశ్రయమైనవాడు, సమస్త భూతాలకు వెలుగులనిచ్చేవాడు ఈయన వాసుదేవుడు. శ్రీకృష్ణుడు లేకపోతే వసుదేవుడు పుత్రుడు కాదు. వసుదేవుడి పుత్రుడు అనేటువంటి రూపానికి ఇది పూర్తిగా వర్తించదు. వసుదేవుడి పుత్రుడి రూపంలో ఉండే పరమాత్మతత్వానికి వర్తిస్తుంది. ఆ పరమాత్మతత్వానికి ఈ రకంగా వర్తిస్తుంది. కాబట్టి వాసుదేవ సర్వం, పరమాత్మే మొత్తం, ఈ ప్రపంచం మొత్తం పరమాత్మ యొక్క రూపమే, లేదా ప్రపంచమంతా పరమాత్మే. బంగారు షాపుకు వెళితే ఆ షాపులో ఉన్నదంతా బంగారమే అని చెప్పుకున్నట్లుగా వాసుదేవ సర్వం అనేటువంటి జ్ఞానం ఎక్కడో బహూనాం జన్మనామంతే భవతి. ఆ జ్ఞానం కలిగితే అప్పుడు నన్ను పట్టుకోవటం, పట్టుకున్న తర్వాత మెల్లగా పైకి వెళ్ళటం అనేది జరుగుతుంది. సహా మహాత్మా, ఈ జ్ఞానం కలిగిన వాడిని చాలా గొప్పవాడి కిందే భావించాలి. సుదుర్లభ, దొరకడు, ఒక పట్టాను దొరకడు, ఎక్కడో కొండకచో ఎక్కడో దొరుకుతాడు. మిగతా వాళ్ళకి ఈ జ్ఞానం ఎందుకు కలగటం లేదు అంటే కామైస్తైస్తైర్హృతజ్ఞానా ప్రపద్యంతే అన్యదేవతా తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. ఇప్పుడు ఆర్త నన్నే వేడుకుంటున్నాడు అన్నాను కదా. ఆర్త ప్రతివాడు పరమాత్మ అని అరవడు. ఆర్తి ఉన్నవాడికి, భయం ఉన్నవాడికి ఏదో ఒక రూపం మనసులో ఉంటుంది. కామైస్తైస్తైర్హృతజ్ఞానా, ఆ ఆర్తిలో ఉన్నవాడికి నా భయం పోగొట్టుకోవాలి, నా ఆర్తి, నా కష్టం ఇది పోవాలి అనే భావనే ఉంటుంది.
ఆ భావనకు తగ్గట్లుగా ఒక రూపాన్ని తానే అనుకునున్నాడు. ఏంటి? ఆ రూపంలో ఆయుధాలు ఉండాలి, ఏదో శూలం, ముద్గరం, ఆయుధం, ఈ ఆయుధం అని ఉండాలి, క్రూరంగా ఉండాలి, సింహవాహనం ఉండాలి, కొంచెం కనిపించడానికి ఎర్రగా ఉండాలి, ఎర్రవాగు ఉండాలి, ఎరుపు తాలూకు సంస్పర్శ ఉండాలి, అది మన శత్రువులకి డేంజర్ సిగ్నల్ని ఇవ్వాలి అని కల్పించుకుని పెట్టుకుని ఉన్నాడు కదా. అందువల్ల కామైస్తైస్తైర్హృతజ్ఞానాః, అయ్యో ఇది రూపం మాత్రమే కదా, ఈ రూపాన్ని ధరించింది పరమాత్మే కదా అనేటువంటి జ్ఞానం ఆ క్షణాన కలగదు. ఎందుకంటే దృష్టంతా ప్రసాదం మీద కదా ఉంది, దృష్టంతా ఈ ఆర్తిని పోగొట్టుకోవటం మీద కదా ఉంది, అందుకని కలగదు. కామైస్తైస్తైర్హృతజ్ఞానాః. అందువల్ల ప్రపద్యంతే అన్యదేవతాః, పరమాత్మ కాదు అని అనుకుని, పరమాత్మ అంటే వేరు, పరమాత్మను పట్టుకుంటే పెద్దగా వచ్చేదేం లేదు, మనకి లాభం లేదు, ఆ పరమాత్మ అనే మాట మాట్లాడినప్పుడల్లా ఏదో శాశ్వతానందం, అఖండానందం లాంటి పదాలే తప్ప మన కష్టాలు పోవటం, మన శత్రువులందరూ నాశనం అయిపోవటం లాంటి ఫలితాలు దొరకవు. మన శత్రువుల్ని నాశనం చేయటానికి ఏదో ఆ రూపం ఈ రూపం ఉంది, త్రిశూలాన్ని ధరించే రూపం ఒకటైతే, ఖేటముద్గరపాణి అని ఇంకో రూపం, ఓ బ్రహ్మాండమైన రూపాలు ఉన్నాయి, 16 బాహువులు, 16 బాహువుల నిండా ఆయుధాలు, ఆ ఆయుధాలని ధరించిన చేతులకు గోళ్ళు మళ్ళీ ఆయుధాలు, అబ్బో ఆ భయంకరమైన రూపాలన్నిటినీ పరమాత్మ రూపం కంటే, పరమాత్మ కంటే భిన్నంగా భావించి మరి వాళ్ళు కొలుచుకుంటారు. ప్రపద్యంతే అన్య దేవత, ఇతర దేవతల్ని, వేరే దేవతల్ని నేను కాదు, పరమాత్మ కంటే ఆ దేవతా రూపాలు వేరు అనేటువంటి దృష్టితో వాళ్ళు కొలుస్తారు. తంతం నియమమాస్థాయ, ఆ కొలుచుకోవటంలో ఒక్కొక్క రూపానికి కొలుచుకోవడానికి కొన్ని నియమాలు పెట్టుకుంటారు. కొంతమంది దేవతల్ని ఇంకో రోజున స్మరించరు కూడాను. మంగళవారం రోజున, శుక్రవారం రోజున స్మరించవలసిన దేవతని బుధవారం రోజున స్మరించకూడదు, మహాపాపం కింద లెక్క. శుక్రవారమే ఆ దేవతకి మనం రిజర్వ్ చేసి పెట్టాం, శుక్రవారం వచ్చిందంటే లక్ష్మీదేవిని పూజించుకోవాలి. బుధవారం పూజిస్తే ఏమవుతుంది? బుధవారం కాదు, శుక్రవారం మంచి రోజు ఉంది కదా. శనివారం వచ్చిందంటే ఆ గోల వేరు, అసలు దాన్ని భరించలేని పద్ధతిలో, పరిస్థితిలో ఉంది. ఆదివారం వస్తే సూర్యుడిని మనం పూజించుకోవాలి. సోమవారం శివుడికి అది రిజర్వ్డ్, శివాభిషేకం చేసుకోవాలంటే సోమవారం ఎప్పుడు అని క్యాలెండర్లో చూసుకోవాలి. మంగళవారం చేస్తే ఫలితం ఉండదా? ఏబేబే అలా కాదు, సోమవారం శివుడిది లెక్కేసాము, పెట్టేశాము, మళ్ళీ ఇంకోళ్ళకి అది ఇవ్వకూడదు. ఇలా తం నియమమాస్థాయ, ఈ వార నియమాలు కాదు, ఇంకా వ్రత నియమాలు కావు, చాలా నియమాలు, పూజా నియమాలు. ఈ పూజలో ఆ వస్తువు వాడకూడదు, వాళ్ళ పూజలో ఈ వస్తువు వాడకూడదు, ఒకదాన్ని కూడా కలపకూడదు, సంకరం చేయకూడదు, ఇది వేరే కలశ పూజ, అది వేరే కలశ పూజ, ఈ కలశ పూజలే ఎక్కువైనాయి, అసలు పూజ తక్కువైంది, చాలా గోలంది. ఒకటి కాదు, రెండు కాదు, అందులోకి దూరితే మహాప్రమాదంగా కూడా ఉండేట్టుంది. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. తం నియమమాస్థాయ, ఆ నియమాన్ని వాళ్ళు తీసుకుంటున్నారు, నియమంతోనే చేస్తున్నారు. వాళ్ళని ఏమైనా తక్కువ చేయట్లా, మనం ఏదో సరదాగా ఉండటానికి మాటలు మాట్లాడుకుంటున్నాం కానీ తక్కువేమి చేయటం లేదు. ప్రకృత్యా నియతా స్వయ, ఆ రూపాన్నే వాళ్ళు ఎందుకు ఎంచుకుంటున్నారు? 150 రూపాలు ఉండగా ఈ రూపాన్నే ఎందుకు ఉంచుకుంటున్నారు? వాళ్ళకేదో జన్మాంతర సంస్కారం పనిచేస్తుంది, జన్మాంతర సంస్కారం పనిచేసి ఈ రకంగా ఉన్నాడు. ప్రకృత్యా నియతా స్వయ, ప్రకృతి ఇంతకుముందు కూడా వచ్చింది కదా. ప్రకృతి అంటే గత జన్మల్లో చేసుకున్నటువంటి క్రియల తాలూకు సంస్కారం, ఆ సంస్కారంతో వాళ్ళు ఇలా కొలుచుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు గమనించవలసింది ఒకటి ఉంది. యో యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య ఆచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. ఎవరెవరు ఏ రూపాన్ని శ్రద్ధగా పూజించుకోవాలని అనుకుంటున్నారో ఆ శ్రద్ధని ఇచ్చేదే నేను. మంచి మానవులలో శ్రద్ధ రూపంలో ఉన్నది నేనే, ఆ శ్రద్ధను నేనే. తస్య అచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం, ఆ శ్రద్ధని ప్రసాదిస్తున్నదే నేను. ఏదో ఒక రూపం కష్టం కలిగినప్పుడు ఏదో అడ్డదారి తక్కకుండా ఏదో నా యొక్క రూపాంతరాన్ని, నా రూపమని గుర్తు చేసుకోకపోయినా సరే స్మరించావు కదా, శ్రద్ధగా ఉన్నావు కదా, నీ శ్రద్ధను నేను పెంచుతాను పో అనే చేస్తున్నాను నేను. తస్య అచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం, శ్రద్ధను ఇంకా నేనే పెంచుతున్నాను. చేయగా ఇంకా శ్రద్ధ పెరిగిపోతోంది కదా, ఆ శ్రద్ధను నేనే పెంచుతున్నాను. సతయా శ్రద్ధయా యుక్తః
తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. ఆ శ్రద్ధతో కూడిన అతను శ్రద్ధతో తస్య ఆరాధనమీహతే, ఆ రూపానికి పూజలు పట్టణం ఏవో గట్రా చేసుకుంటున్నాడు, చాలా చేస్తున్నాడు. తస్య ఆరాధనం, ఆ రూపాన్ని సంతృప్తిపరచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు, ఫలితాలను పొందుతున్నాడు. లభతేచ తతః కామాన్, కోరుకున్న ఫలితాలనే పొందుతున్నాడు. కానీ మయైవ విహితాన్ హితాన్, నేనే ఆ రూపంలో ఉన్నవాడిని, నేనే ఆ ఫలితాలను ఇచ్చేవాడిని. ప్రాణులందరికీ కర్మ ఫలితాలను ఇచ్చేవాడిని నేనే కదా. వీళ్ళు చేస్తున్న ఈ కర్మలకు ఫలితాన్ని కూడా నేనే ఇస్తున్నాను. నేనిస్తున్న ఫలితాలనే పొందుతున్నారు, నా రూపాలనే కొలుస్తున్నారు. బై గాడ్స్ గ్రేస్ వాళ్ళకి నేనే అని తెలియదు. పూజ చేస్తున్నది నన్నేం తెలియదు, ఫలితాలను ఇస్తున్నది నేనే అని తెలియదు. సతయా శ్రద్ధయా యుక్తస్తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. పోనీ ఏదో ఒక తీరు నీ రూపాలే కదా, నువ్వే ఇస్తున్నావు కదా, వదిలేసుకోవచ్చు కదా. వదిలేసుకోవడానికి వీలు లేకుండా ఉందయ్యా. చిన్న తేడా ఉంది, చిన్న లోపం ఉంది ఇందులోను. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజోయాంతి మద్భక్తాయాంతి మామపి. వీళ్ళు పరమాత్మ యొక్క రూపం ఇది, పరమాత్మ యొక్క అంశ ఇది, పరమాత్మ యొక్క ఒక కోణం ఇది అని తెలుసుకోకుండా, పరమాత్మ వేరు ఈ దేవతా రూపాలు వేరు అని తెలుసుకుని గనక కొలుచుకుంటే వాళ్లకు కలిగే ఫలం అంతవత్, ఎప్పటికో ఒకప్పటికి తీరిపోయే ఫలితంగా ఉంది. అంతవత్తు ఫలం తేషాం తద్భవతి. ఈ ఫలితం వాళ్ళకి ఏదో ఎప్పటికో ఒకప్పటికి తీరిపోయే ఫలితంలాగా ఉంది. అల్పమేధసాం, వాళ్ళ జ్ఞానం కొంచెం తక్కువగా ఉంది కాబట్టి, జ్ఞానం విషయంలో వాళ్ళలో లోపం ఉంది కాబట్టి ఫలితంలో కూడా లోపం జరుగుతోంది. ఏం లోపం అంటే దేవాన్ దేవయజోయాంతి, ఏ దేవతారూపాన్ని వాళ్ళు ఏకాగ్రంగా ఉపాసన చేసుకుంటారో, ఏ దేవతారూపాన్ని పూజించుకుంటారో ఆ దేవతారూపాన్ని వాళ్ళు పొందగలుగుతారు. అది వాళ్ళ ఉపాసనలో చిట్ట చివరి ఫలం. కానీ ఎప్పటికో ఒకప్పటికి మళ్ళీ వెనక్కి రావాల్సి ఉంటుంది. అదే ఆ దేవతా రూపాన్ని నా యొక్క అంశంగా కానీ నన్నుగా కానీ భావించి పూజించుకోగలిగితే మద్భక్తాః యాంతి మామపి, వాళ్ళు కోరుకున్న ఫలితం దక్కటంతో పాటుగా చివరికి నన్ను చేరటం అనేది కూడా జరుగుతుంది కదా. ఏ ఆర్తితో ఆ దేవతా రూపాన్ని కొలవటం మొదలుపెట్టావో ఆ ఆర్తి పోవటం జరుగుతుంది, ఇలాగూ జరుగుతుంది. మయైవ విహితాన్ హితాన్ కదా, నేనే కదా చేయాలి, చేస్తాం. ఆ దేవతా రూపం పరమాత్మ యొక్క రూపమే అనే బుద్ధితో గనక ఉంటే నన్ను చేరతారు కదా, నా మీద దృష్టి పెరుగుతుంది కదా, నా మీద శ్రద్ధ పెరుగుతుంది కదా, దానివల్ల లాభం రెండింతలు ఉంది కదా, అనుకున్న ఫలితము దక్కే, పైపెచ్చు శ్రద్ధ అనేది పెరిగే, పైపెచ్చు పరమాత్మకు దారి దగ్గరయ్యే అనే లాభం ఉంది కదా. ఆ లాభాన్ని చూసుకోకుండా వీళ్ళు చేస్తున్నారు. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజోయాంతి మద్భక్తా యాంతి మామపి. ఎందుకు ఇలా చేస్తున్నారయ్యా? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు ఇలా పరమాత్మను దేవతారూపాలని విడదీసి చూస్తున్నారు? దేవతారూపాలకి విడదీయటం, దేవతారూపాలకి ఒకదానికొకటి పోటీ పెట్టడం, పోటీ పెట్టి నాకు ఇష్టమైన దేవతారూపమే గెలిచింది, పక్క దేవతారూపం ఓడిపోయింది, ఆ పక్క దేవతారూపం నెత్తి మీద నా దేవతారూపం కాలు పెట్టింది, ఇవన్నీ అయినాయి. ఇవన్నీ కాక అసలు ఈ దేవతారూపాలకి పరమాత్మకి సంబంధం లేదు అని ఎందుకు అనుకుంటున్నారయ్యా? ఎందుకు అనుకుంటున్నారు? నువ్వే పాపం అప్పుడప్పుడు దిగి వచ్చి ఇలాంటి విషయాల్ని చెప్తూనే ఉన్నావు కదా. నువ్వే అవతరిస్తేనే ఆ దేవతారూపం అనే మాటను చూపిస్తూనే ఉన్నావు కదా. ఏదో నరసింహావతారం అంటే నువ్వే దిగి వచ్చావు అని చెప్తున్నారు కదా, ఇంకో అవతారం అంటే నువ్వే దిగి వచ్చావు అంటున్నారు కదా, దక్షిణామూర్తి అంటే నువ్వే దిగి వచ్చావు అంటున్నారు కదా. కాబట్టి అన్నీ నీ రూపాలే అని నువ్వే చెబుతూ ఉండగా ఎందుకు ఇలా అర్థం చేసుకోలేకపోతున్నారు? నువ్వు అనుకున్నట్లు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అని అడిగితే ఆయన చెప్పాడు, అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరంభావమజానంతః మమావ్యయమనుత్తమం అని. నేను వీళ్ళకేదో అర్థమవుతుంది కదా అని అప్పుడప్పుడు దిగి వస్తుంటే, నేనేదో వీళ్ళకి బాగా దగ్గరవుతాను కదా అని వీళ్ళ దాకా వస్తే వీళ్ళేం చేస్తున్నారంటే, ఓహో పరమాత్మ కూడా మనలాగానే పుడతాడు గామోసు అని అనుకుంటున్నారు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే,
మేము ఇంతకుముందు పుట్టకముందు ఎక్కడున్నామో తెలియదు, ఇప్పుడు పుట్టాము. అలాగే ఈ పరమాత్మ కూడా ఇలా పుట్టకముందు ఎక్కడున్నాడో తెలియదు, ఇదానేం వ్యక్తిమాపన్న అని అంటున్నారు. మన్యంతే, ఇలాగే అనుకుంటున్నారు. వాళ్ళ పుట్టుకలు నా పుట్టుకలు సమానమని అనుకుంటున్నారు. అబుద్ధయ, ఈ విషయంలో వాళ్ళకి జ్ఞానం కలగటం లేదు. పరంభావమజానంత, వాళ్ళకి నాకు ఉండేటువంటి తేడాని వాళ్ళు కనిపెట్టలేకపోతున్నారు. నేను వాళ్ళలాంటి వాడిని కాను, వాళ్ళకంటే పై స్థాయి వాడిని అని వాళ్ళు కనిపెట్టలేకపోతున్నారు. వాళ్ళలాగా అజ్ఞానానికి లోబడి నేను లేను అనే విషయాన్ని వాళ్ళు లెక్క చేయలేకపోతున్నారు. మమావ్యయమనుత్తమం పరంభావమజానంత, నాశానతో సంబంధం లేని, ఎప్పటికీ అరిగిపోని, కొత్తగా పుట్టవలసిన అవసరం లేని, అన్నిటికంటే గొప్పదైనటువంటి నా తత్వాన్ని అర్థం చేసుకోలేక, వాళ్ళకి దగ్గర అవ్వటానికి నేను ఏదో అవతారాన్ని గ్రహించిన ప్రతి సందర్భంలోనూ కూడా వాళ్ళు తప్పుగానే అర్థం చేసుకుంటున్నారు. చేసుకుని ఆయా దేవతా రూపాలు కూడా పోటీ పెడుతున్నారు. నా రూపాలకే పోటీ పెట్టి వాళ్ళు ఆడుకుంటున్నారు. ఆటలు వాళ్ళు ఆడుకుంటున్నారు. నేనేమో వీళ్ళ కోసం దిగి రావటం అని మోకాళ్ళ నొప్పుల దాకా వచ్చాను అని పరమాత్మ చెప్తున్నాడు. మరీ మెట్లు ఎక్కువ దిగితే మోకాళ్ళ నొప్పులు రావు. పరమాత్మకైనా మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయా మన కోసం ఎన్నిసార్లు దిగితే? కాబట్టి అంత దాకా వచ్చాను. అయితే ఇందులో వాళ్ళ తప్పు ఎక్కువగా లేదని కూడా చెప్పాలి. ఎలా చెప్పాలి? నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. నేను అందరికీ గట్టిగా ప్రకాశవంతంగా కనిపించను. నాహం ప్రకాశ సర్వస్య, ఎందుకంటే నేనేం చేయలేను ఆ విషయంలోనూ. అది జీవుల బాధ్యతకి సంబంధించింది. యోగమాయా సమావృత, నాకు జీవులకి మధ్య యోగమాయ అడ్డం ఉంది. ఏ జీవుణ్ణి చూసినా సరే ఆ జీవుడి దృష్టితో నా మీద యోగమాయ అనే పొర కప్పబడి ఉంది. నా దృష్టితో లేదు కానీ వాళ్ళ దృష్టితో ఉంది. యోగమాయా సమావృత. ఈ యోగమాయ వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది కదా, కాబట్టి యోగమాయ మూఢ. ప్రతి జీవుడు ఈ యోగమాయతో మోహానికి గురవుతున్నాడు. మూఢ అయం నాభిజానాతి, ఈ మోహం వలన నన్ను తెలుసుకోలేకపోతున్నాడు. లోక, ప్రతి జీవుడు ఇంతే. మామజమవ్యయం నాభిజానాతి, నాకు జన్మ లేదని, నాకే మరణం కానీ మరొకటి కానీ లేదని, నేను పుట్టినట్లు కాదని, నేను జీవుడి కోసమే దిగి వస్తున్నానని అర్థం చేసుకోలేకపోతున్నాడు. మరి నువ్వు పుడుతున్నావు, జీవులు పుడుతున్నారు. నువ్వు పుట్టి జీవులు పుడితే వాళ్ళకి మాత్రం భ్రమ కలగదాయా? నువ్వు పుట్టి వాళ్ళు పుడితే మీ ఇద్దరికీ తేడా లేనితనం ఒకటి రాదాయ్యా అంటే దానికి చెప్తున్నాడు, వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాంతు వేద న కశ్చన అని. నేను గతించిన పదార్థాలన్నిటినీ తెలుసుకున్నాను. ఇప్పుడున్నవి నాకు తెలుసు, లేదా రాబోయేవి తెలుసు. నేను సర్వజ్ఞుణ్ణి. మరి జీవుడు సర్వజ్ఞుడుగా ఉన్నాడా? నేను నా జ్ఞానశక్తిని కోల్పోకుండానే దిగి వచ్చినప్పుడల్లా దిగి రాగలుగుతున్నాను. మరి జీవుడు పుట్టినప్పుడల్లా తన జ్ఞానశక్తిని కోల్పోకుండా ఉన్నాడా? ఏ జీవుడైనా సరే జ్ఞానశక్తిని సర్వజ్ఞుడు వద్దయా, సర్వజ్ఞుడు కావద్దు, నన్ను తెలుసుకున్నాడా? పరమాత్మనైన నన్ను తెలుసుకున్నాడా? నేను అతనికి సహచరుణ్ణి అనే విషయాన్ని కనిపెట్టాడా? లేదు కదా. మాంతు వేద నకశ్చన, ఏ జీవుడు నన్ను తెలుసుకోలేదు. జీవుడేమో అజ్ఞానం బారిన పడ్డాడు, నేను అజ్ఞానం బారిన పడలేదు, నేను సర్వజ్ఞుణ్ణి అని అంటుంటే నువ్వు పుట్టావు కాబట్టి నీకు వాడికి తేడా లేదు అంటే ఎలాగా? నేనేదో పుట్టినట్టు కనిపిస్తుంది, కానీ నేను నా యొక్క స్వరూపాన్ని మార్చుకోవటం లేదు, నా స్వరూపాన్ని దాటి నేను ప్రవర్తించటం లేదు. జీవుడు తన స్వరూపాన్ని దాటి ప్రవర్తిస్తున్నాడు. జీవుడు జడంలాగా వ్యవహరిస్తున్నాడు, నేను నా చైతన్య శక్తిని నిలబెట్టుకుని ఉంటున్నాను. మా ఇద్దరికీ తేడా ఉంది అని పరమాత్మ అన్నాడు. ఎందుకు తెలుసుకోలేరంటే, ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఈ జీవుడు పుట్టినప్పుడల్లా రాగద్వేషాలను పెంచుకుంటున్నాడు. ఈ రాగద్వేషాల వల్ల ద్వంద్వమోహం, శీతోష్ణాది ద్వంద్వమోహం అనేది కలుగుతుంది. ఈ ద్వంద్వమోహం పెరిగినప్పుడల్లా కొత్త జన్మ అనేది తయారవుతోంది.
కొత్త జన్మ అనేది వస్తే సర్గే సమ్మోహం యాంతి, ఇవన్నీ ఒకేసారి కమ్మేసుకుంటున్నాయి. ఎన్నో జన్మలలో సాధించి పెట్టుకున్నటువంటి రాగద్వేషాల సంస్కారాలు, ద్వంద్వ మోహాల సంస్కారాలు, ఇవన్నీ ఒకేసారి జీవుడి మీద దాడి చేసేస్తున్నాయి. దాడి చేసేసేసరికి సర్గే మొత్తం జీవుడు తన జ్ఞానశక్తిని మొత్తాన్ని కప్పిపుచ్చుకునే పుట్టవలసి వస్తుంది. ఒక జడ పదార్థంలాగా పుట్టవలసి వస్తుంది. ఒక చెట్టుకి లేదా ఒక విత్తనానికి మొలకేస్తే ఎంతో, ఒక జీవుడు పుడితే అంత అన్నట్లు తయారవుతోంది. తేడా ఉండాలి కదా. ఓ రాయిని పగలు కొడితే 2 ముక్కలు అవుతోంది. తల్లి నుంచి బిడ్డ వేరుపడుతోంది. ఈ రెండిటికి తేడా ఉండాలి కదా. తేడా ఉండట్లేదు, 2 సమానంగానే ఉంటున్నాయి. రాయిని పగల కొడితే చిన్న రాయి వస్తోంది, తల్లి నుంచి విడగొడితే బిడ్డ పుడుతోంది, పుట్టి పెరుగుతోంది, ఆ రాయి పెరగట్లేదు. ఇంతే తేడా. ఇంతకు మించి జాడ్యం విషయంలో తేడా ఉండట్లేదు. దానికి కారణం జీవుడే తెచ్చిపెట్టుకుంటున్నటువంటి రాగద్వేష సంస్కారాల సమాహారం అని పరమాత్మ అంటున్నాడు. యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతా అని అంటున్నాడు. ఈ సంస్కారాలని దాటటం ఎట్లా అంటే పాపాలను ముందు తగ్గించుకోవటమే, పాపాలను పోగొట్టుకోవటమే. పాపాలు పోగొట్టుకోవటం ఎట్లాగా? పుణ్యకార్యాలను పెంచుకోవటమే. పుణ్యకార్యాలను పెంచుకోవటం ద్వారా పాపాలను పోగొట్టుకుని అందులో మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ వచ్చి పాపాల అంతు గనక చూస్తే యేషాంత్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం, అలాంటి వాళ్ళకి పాప సంస్కారాలు తగ్గి, ఏంటి సాధించుకున్న పాప సంస్కారాలు తగ్గి, కొత్తగా వచ్చే పాప సంస్కారాలు తగ్గి, పుణ్య సంస్కారాలు మంచి సంస్కారాలు పెరగటం వలన ద్వంద్వమోహ నిర్ముక్తా. ఈ ద్వంద్వమోహ తాలూకు ప్రభావాలు తగ్గి క్రమక్రమంగా ద్వంద్వమోహాలు కూడా తగ్గి అప్పుడు పరిశుద్ధమైన మనస్సుతో భజంతే మాం దృఢవ్రత, అప్పుడు నన్ను సేవించుకుంటారు, అప్పుడు నా మీద శ్రద్ధ కలుగుతుంది, అప్పుడు నా మీద శ్రద్ధతో ప్రయత్నం చేస్తే నేను దొరకటం అనేదాకా వస్తుంది అని పరమాత్మ అంటున్నాడు. ఇంత హడావిడి పడ్డం ఎందుకు? గోల పోతే పోయింది. ఇప్పుడు ఆ పరమాత్మ కనిపించకపోతే ముంచుకొచ్చిందేముంది? పరమాత్మ కనిపించాలి అంటే ముందు అన్నీ మానుకుని 9 అయినా 10 అయినా కూర్చోవలసి కూడా వస్తుంది. పరమాత్మ సంగతికి తర్వాతి మాట. ముందు ఉన్న పనులు అడ్డం పడిపోతున్నాయి. మనం అపాయింట్మెంట్లు ఇచ్చుకున్నవన్నీ అడ్డం పడిపోతున్నాయి. 9ంటికి 8:30కి చేద్దామనుకున్న పనులన్నీ వాయిదా పడిపోతున్నాయి అనే పరిస్థితి వస్తే, రోజు రోజుకి ఇలాగే ఉంటే ఈ పరమాత్మ కనిపించకపోతే మాత్రం ఏం పాయే అంటే దానికి చెప్తున్నాడు, జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతియే తే బ్రహ్మ తద్విదు కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం అని. ఏం లేదు, పెద్ద కష్టం ఉంది, ఆ కష్టాన్ని గుర్తిస్తే ఆ కష్టాన్ని పోగొట్టుకోవాలని అనుకుంటే నా మీద శ్రద్ధ పెంచుకోవటమే. ఏం కష్టం? జరామరణ ప్రవాహం, జన్మమరణ ప్రవాహం అనుకుందాం. పోనీ ఈ జన్మమరణ ప్రవాహం అనే పెద్ద కష్టం ఉంది జీవులకి. జన్మ నుంచి మరణం, మరణం నుంచి జన్మ నుంచి మరణం అనేటువంటి జన్మమరణ ప్రవాహం ఉంది. ఇది చాలా పెద్ద కష్టం. అందులోనూ కావాలనుకుని కాకుండా అక్కర్లేదనుకున్నా వచ్చేటువంటి జన్మమరణ ప్రవాహం కష్టం. ఒక చిన్న గ్యాప్ కూడా లేకుండా ప్రవాహంలాగా వస్తూనే ఉండటం అనేది కష్టం. ఇష్టం లేని జన్మ వచ్చినా, ఇష్టం లేని మరణం వచ్చినా, లేదా ఇష్టమున్న మరణం రాకపోయినా ఏమైనా ఇందులో కష్టమే, ఏమైనా ఇందులో కష్టమే అనిపించి ఉండొచ్చు కదా కొంతమందికైనాను. నేను ఇలా కాకుండా అలా పుట్టి ఉంటే బాగుండేది అని అనిపించవచ్చు కదా. ఇలా ఎన్ని రకాలుగా భావన చేసుకున్నా మన చేతిలో లేనటువంటి జన్మ మరణ ప్రవాహం ఉంది కదా, ఇది చాలా పెద్ద కష్టం. గుర్తించకపోతే చేసేదేం లేకపోవచ్చు, కానీ గుర్తిస్తే మాత్రం చాలా పెద్ద కష్టం. ఆ కష్టం పోవాలంటే మాత్రం నన్ను పట్టుకోవాల్సిందే. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి ఏ. ఈ జన్మమరణ ప్రవాహం గనక ఆగిపోవాలి అనుకుంటే, ఈ కష్టం తీరిపోవాలి అనుకుంటే నన్ను ఆశ్రయించవలసిందే, నా మీద శ్రద్ధ పెంచుకోవాల్సిందే, నా మీద ఎంతో కొంత భక్తి ఉండవలసిందే, వేరే దారి లేదు. ఎంతదాకా
మామాశ్రిత్య యతంతియే దాకా పెరగవలసిందే. నన్నే ఆశ్రయించుకుని ప్రయత్నం కూడా నా మీదే చేసుకుని నన్నే చేరటానికి ప్రయత్నం చేసుకోవాల్సిందే. కాబట్టి ఏం పోయే అని కాదు, ఉన్నదే ఉండిపోయే అని అనుకోవాలి. ఉన్న ఈ జన్మ మరణ ప్రవాహమే అలాగే ఉండిపోతుంది. ఉండిపోవటం కష్టమా, ఏదో ఊడిపోవటం కష్టమా అంటే ఉండిపోవటమే కష్టంగా ఉంది, ఊడిపోవటమే సుఖంగా ఉంది. కాబట్టి దానికోసం నన్ను ఆశ్రయించవలసిందే అని పరమాత్మ ఈ భాగంలో చెప్తున్నాడు. అయితే పై అధ్యాయానికి నాంది పలకాలి కదా. ఇక్కడికి ఆపేస్తే పరమాత్మను తెలుసుకోవటం జన్మ మరణ మోక్షాయ అని చెప్పేస్తే అయిపోయినట్టయింది కదా. అందుకని పై అధ్యాయానికి నాంది కోసమని మళ్ళీ రేపటి రోజున మనం ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటూనో ఏదో కూర్చోవాలి కదా. కూర్చోవటం కోసమని ఏం పెట్టాడు? తే బ్రహ్మ తద్విదు కృత్స్నం. నన్ను ఆశ్రయించుకుని నా మీద శ్రద్ధతో ఎవరైనా ప్రయత్నం చేస్తే వారికి బ్రహ్మస్వరూపం అనేది కృత్స్నంగా తెలుస్తుంది. అధ్యాత్మం ఈ ప్రత్యేగాత్మ విషయంలో ఉన్నదంతా తెలుస్తుంది. ప్రత్యేగాత్మ అంటే ఎవరి తాలూకు ఆత్మస్వరూపం. అది ఎవరి తాలూకు ఆత్మస్వరూపం. ప్రత్యేగాత్మ అన్నా పరమాత్మ అన్నా ఒకటే శాస్త్రీయంగాను. పదాలు వేరు కానీ, పదాలు వెళ్ళే తీరు వేరు కానీ విషయం మాత్రం ఒకటే. అధ్యాత్మం. కర్మచ అఖిలం. కర్మయోగం నుంచి కదా మొదలుపెట్టాను. కర్మ తాలూకు ఫలితం, కర్మల తాలూకు విశేషం అవన్నీ అప్పుడు తెలుస్తాయి. తే బ్రహ్మ తద్విదు కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం. అధ్యాత్మం అని పెట్టి సాధిభూతాధిదైవం చ సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞంచ ఏ విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదురు యుక్తచేతసః అని చెప్తున్నాడు. సాధిభూతం, నేను భూతాలలో కూడా కొంత ఉన్నాను. సాధియజ్ఞం అంటే యజ్ఞాలలో కూడా నేనున్నాను. అధిదైవం, ఆ యజ్ఞాలలో కొలిచేటువంటి దేవతారూపంలో కూడా నేను కొలువై ఉన్నాను. ఆ రూపంలో నన్ను ఎవరైనా తెలుసుకుంటే తే విదుః యుక్తచేతసః. ఎవరైనా తెలుసుకుంటే, అందులోనూ మనస్సును ఏకాగ్రంగా ఉంచుకుని తెలుసుకున్నట్లయితే వాళ్ళు ఆ జరామరణ మోక్షం అనే దాన్ని పొందగలుగుతారు. ఇది చిట్ట చివరికి ప్రయాణకాలేపి, చివరికి ఈ శరీరాన్ని విడిచిపెడుతున్న క్షణంలో అందుకున్నా చాలు, ఈ శరీరాన్ని విడిచిపెట్టే క్షణంలో దాన్ని పట్టుకున్నా చాలు, ఆ క్షణంలో అందినా ఆ జ్ఞానం అందినా చాలు, వాళ్ళు జరామరణ మోక్షాన్ని పొందగలుగుతారు అని పరమాత్మ అంటున్నాడు. సాధిభూతాదిదైవం మాం సాధియజ్ఞంచ ఏ విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః అనేటువంటి ఈ శ్లోకంలో. నేను చాలా మంచివాడిని అని మీరు ఒప్పుకోవాలి. ఇంతసేపు కూర్చోబెట్టారు కాబట్టి వీడి చెడ్డవాడు అని పేరు పెట్టకూడదు. మంచివాడినే నేను. ఎందుకంటే ఒక్క ఉదాహరణ కూడా చెప్పలేదు, ఒక్క ఉదాహరణ చెప్పి టైం వేస్ట్ చేయలేదు. ప్రతి శ్లోకానికి జాగ్రత్తగా అర్థం వరకే చెప్పు కూర్చున్నాను. చిన్న కథ కూడా కలపలేదు, చిన్న ఉదాహరణ కలపలేదు. ఆ బంగారం కాస్త వినటానికి సొంపుగా ఉంటుంది కాబట్టి బంగారం కలిపాను కాబట్టి ఆ విషయంలో ఎవరికి కంప్లైంట్ కూడా లేదు. బంగారం అనే పదం విన్నా, కన్నా, కొన్నా ఎలా ఉన్నా బాగుంటుంది కాబట్టి అక్కడ కంప్లైంట్ ఏమీ లేదు. ఉదాహరణలు ఎక్కువ చెప్పకుండా, కథలు జోడించకుండా, మాటలు పెంచకుండా జాగ్రత్తగా చెప్పాను కాబట్టి టైం దాటిపోయినా నా తప్పేం లేదు, నేను మంచోడినే, అందులో సందేహం ఏం లేదు, మీకు కంప్లైంట్ ఏం లేదు ఆ విషయంలోనూ. కాకపోతే ఈ అధ్యాయాన్ని పరమాత్మ ఈ 29 శ్లోకాలతో ఇక్కడికి పూర్తి చేశాడు, 30 శ్లోకాలతో పూర్తి చేశాడు. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ 7వ అని ఇక్కడికి పూర్తి చేశాడు. ఈ అధ్యాయంలో ఏం చెప్పాడు అనేది ప్రధానమైన విషయం. ఈ అధ్యాయంలో ఇంతే చెప్పాడు. పరమాత్మ మీద శ్రద్ధ రావాలి. పరమాత్మ మీద శ్రద్ధ రావాలి అంటే ఎందుకు రావట్లేదు? లేదనే కదా రావాలి అనే మాట అంటున్నది. ఎందుకు లేదు అంటే విషయాల మీద శ్రద్ధ పెరిగింది కాబట్టి. విషయాల మీద శ్రద్ధ ఎందుకు పెరిగింది? ఆ విషయాల ద్వారా లాభం ఉంది కాబట్టి. ఒకవేళ గనక ఈ విషయాలన్నీ పరమాత్మ తాలూకు రూపాలే అని అనిపిస్తే పరమాత్మ మీదే శ్రద్ధ కలగచ్చు కదా. అలాగే లాభం మీద దృష్టి ఉండే మాట అయితే ఆ లాభాన్ని ఇచ్చేది పరమాత్మే అని తెలిస్తే పరమాత్మ మీదే కదా శ్రద్ధ రావాలి. అలా కాదు, లాభాన్ని ఇచ్చేది మేము కొలిచే దేవతారూపాలు, మాకు ఫలితాలను ఆ దేవతారూపాలే ఇస్తున్నాయి అంటే ఆ దేవతారూపాలన్నీ కూడా పరమాత్మే అని అనిపిస్తే పరమాత్మ మీదే కదా శ్రద్ధ రావాలి.
కాబట్టి ఏ కారణం మీదనైనా, ఏ కారణంతోనైనా, లేదా ఏ కోణంలోంచైనా సరే పరమాత్మ మీద శ్రద్ధ అనేది గనక కలిగినట్లయితే ఆ శ్రద్ధ అనేది భక్తికి దారితీస్తుంది. ఆ భక్తి అంటే ప్రీతి అనేది పరమాత్మ కోసం ప్రయత్నం చేయటం వైపుగా మళ్ళుతుంది. అలా మళ్ళితే గనక పరమాత్మ జ్ఞానం తప్పనిసరిగా కలుగుతుంది అని చెప్పాడు. కాబట్టి మనం దృష్టికోణాన్ని మార్చుకోవలసిన అవసరం ఉంది అని పరమాత్మ చెప్పాడు. మనం విషయాలను విషయాలుగా చూడటం కాకుండా పరమాత్మ అంశాల కింద చూడాలి అని చెప్పాడు. ఎంతవరకు సాధ్యపడుతుందో అంతవరకు ఈ ప్రయత్నం చేసుకుందాం. మనకు సాధ్యపడని అంశాన్ని మాత్రం పెట్టవలసిందిగా ఆ జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుని ఈ రోజుకి ఇక్కడికి ఆపుకుందాం. రేపు యథాప్రకారం అష్టమాధ్యాయం ప్రారంభించుకుందాము. యథాప్రకారం అనే మాట కూడా ఉంది. ఎప్పుడు మొదలుపెట్టినా మొదలు పెట్టవచ్చు, ఎప్పుడు ఆపినా ఆపుకోవచ్చు. కూర్చున్నంతసేపు కూర్చుని జాగ్రత్తగా ఆ అధ్యాయాలని కూడా అధ్యయనం చేసుకుందాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం.